హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇదే వైరల్ అయిపోతుంది కదా, కుర్కురే మోమోస్. సో నేను కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి, మీకు కూడా ప్రాసెస్ ఏంటో చూపించేద్దామని చెప్పి అయితే ట్రై అయితే చేస్తాను. సో ప్రాసెస్ ఏం లేదు, ఫస్ట్ అయితే మైదా తీసుకోవాలి. మైదాలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటే ఇలా పిండి మెత్తగా కలుపుకోవాలి. సో చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ ఉండాలి. సో ఇంకా లాస్ట్లో పిండి కలిపేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ స్టఫింగ్ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సో నేను చికెన్ మోమోస్ చేస్తున్నా, వెజ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం చికెన్ అయితే మిక్సీ చేసుకున్నాను. సో ఎందుకంటే కీమా అలా రావడం కోసం, లేదంటే బాయిల్ చేసుకొని చిన్న పీల్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సరిపడా కారం, కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. సో చికెన్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, ఇంక ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా కోటింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం మైదా తీసుకుంటున్నాను. మైదా అలాగే అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇది పైన కోటింగ్ కోసం, ఆ లేయర్ కూడా కొంచెం టేస్ట్ ఉండడం కోసం నేను కారము సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటే ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, అంటే కొంచెం వాటర్ ఇలాగ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కార్న్ అనేది పట్టడం కోసం అని చెప్పి. సో ఫస్ట్ వాటర్ వేసేసుకుంటే క్లాత్స్ అయిపోతాయి. సో క్లాత్స్ లేకుండా ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే బాగా ఇలా మెత్తగా కాసేపు అయితే ఇలా కలపాలి, అంటే కొంచెం బాగా స్మూత్గా రావడం కోసం అని చెప్పి. ఇంకా నేను చిన్నగా బాల్స్లా తీసుకొని చిన్న చపాతీ టైప్లో చేసుకుంటున్నాను. అంటే మీకు సైజ్ బట్టి చేసుకోవచ్చు, ఆబ్వియస్గా ఈ సైజు ఉంటే సరిపోతుంది. సో నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది మనం మైదా వేసుకునైనా చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకునైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడైతే నేనైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఫోల్డింగ్ అనేది మీకు నచ్చినట్టు మీరు ఏ షేప్లో అయినా చేసుకోండి. సో నేనైతే నాకు వచ్చినట్టు అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. సో స్టఫింగ్ అనేది ఫుల్గా పెట్టుకుంటే అంటే మనకి ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఇలా నెక్స్ట్ నేను ఇలా స్టఫ్ అయితే చేసేసుకున్నాను. బట్ ఈ షేప్ అయితే ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు అయితే నేను ఇలా చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇలాగా మనం ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కోటింగ్ కోసం పెట్టుకున్నాం కదా, సో అదైతే తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం కోటింగ్ మైదా అయితే వేస్తాం కదా, సో అందులో అయితే ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో అందులో ఇలా డిప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లేక్స్ చిప్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఫ్రై చేయలేనివి. సో ఇంకా అవి ఇలా చిన్నగా కొంచెం పౌడర్లా చేసుకున్నాను నేను మిక్సీలో వేసుకొని. సో అవి కూడా ఇలాగా మొత్తం మోమోస్కి అంతా పట్టేలా చూసుకుని ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత అయితే వేసుకోవాలి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. టేస్టీ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. సో చికెన్ అయినా వెజ్ అయినా అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.